వేములవాడ మున్సిపల్ ఎన్నికలు పోటాపోటీగా జరుగుతున్నాయి. ప్రస్తుతం ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అండదండలతో అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కౌన్సిలర్ అభ్యర్థులు అయితే ఇక్కడ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. అయితే ప్రచార సమయం ఒక్కరోజు మాత్రమే ఉండడంతో వారు వేగవంతం చేశారు. ఖచ్చితంగా జరగబోయేటటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలంటూ వీరైతే అభ్యర్థిస్తున్నటువంటి పరిస్థితి. మనతో పాటు 10వ వార్డుకు చెందినటువంటి సిరిగిరి సంగీత మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ, ఒక్కరోజు మాత్రమే ప్రచార సమయం ఉంది. ఇప్పటి వరకు ప్రచారం చేశారు, అసలు ఏ విధంగా ఉంది మరి? అందరికీ నమస్కారం. నా పేరు సిరిగిరి సంగీత శ్రీకాంత్. నేను కాంగ్రెస్ పార్టీ బలపరిచిన 10వ వార్డ్ కౌన్సిలర్ అభ్యర్థిని. ప్రజాసేవే లక్ష్యంగా నేను మీ ముందుకు వస్తున్నాను. ఇప్పటి వరకు నేను ఇంటింటి ప్రచారానికి వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరు కూడా చాలా పాజిటివ్గా స్పందించారు. ప్రతి ఒక్కరు కూడా ఎలా అంటున్నారంటే, మీరు మా ఇంట్లో ఒక సభ్యురాలుగా ఉన్నారు, ఖచ్చితంగా ఈసారి మిమ్మల్ని నమ్మి మీకే ఓటేస్తాం, ఖచ్చితంగా మీరు రావాల్సిన అవసరం లేదు అని చెప్తున్నారు. అయినా కూడా మేము ప్రతి ఇంటి ఆడపడుచుగా ప్రతి ఇంటికి వెళ్ళి ప్రచారం కొనసాగిస్తున్నాము. అదే లక్ష్యంతో నేను ఖచ్చితంగా 10వ వార్డు అభివృద్ధియే ధ్యేయంగా ముందుకు వస్తున్నాను. ప్రజాసేవ లక్ష్యంగా నేను వాళ్ళ సమస్యను నా సమస్యగా అనుకొని ఖచ్చితంగా ప్రతి సమస్యను తీరుస్తానని హామీ ఇస్తున్నాను. ఈసారి 11వ తేదీ జరిగే మున్సిపల్ ఎన్నికల్లో 10వ వార్డు అభ్యర్థులందరికీ విన్నపిస్తున్నాను ఏమనగా, 3వ నెంబర్ మీద చేతి గుర్తుపై ఓటేసి బాజీ మెజారిటీతో నన్ను గెలిపించండి. ఖచ్చితంగా నా లక్ష్యాన్ని నేను చేరువ చేస్తాను. మీ అందరికీ విన్నపించేది ఏంటంటే, మనకు ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నో ప్రభుత్వ పథకాలు వచ్చాయి. పేద ప్రజలకు రేషన్ కార్డుల పంపిణీ కానీ, సన్న బియ్యం, ఉచిత బస్ సౌకర్యాలు, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా పథకాలు వచ్చాయి. అలాగే ఎప్పుడూ లేని, ఏ ప్రభుత్వం కూడా ఉన్నప్పుడు జరగని డెవలప్మెంట్, మన వేములవాడ డెవలప్మెంట్, రాజన్న టెంపుల్ అభివృద్ధి చాలా ముందుకు వెళ్తుంది. అది ఇంకా జరగాలంటే మనం అధికారంలో ఉన్న పార్టీ తరపున ఉన్న ప్రతి ఒక్కరిని గెలిపించాలి. అంటే మీ వార్డులో ప్రధానంగా మీరు ప్రచారం చేసినటువంటి సమయంలో వార్డులో ఎలాంటి సమస్యలు చూశారు? మీరు గెలిచిన తర్వాత ముందుగా ఎలాంటి కార్యక్రమాలు చేయబోతున్నారు? నేను వెళ్ళినప్పుడు నాకు కొందరు ఏమని చెప్పారంటే, డ్రైనేజ్ సమస్యలు కానీ, వీధి దీపాల సమస్యలు కానీ, రేషన్ కార్డులు కొందరికి రాలేవంట, అలాంటివి నాకు చాలా వినబడ్డాయి. ఖచ్చితంగా నేను ముందుకు వచ్చిన తర్వాత ఫస్ట్ నేను ఎవరైతే నాకు ముందుగా చెప్తున్నారో ప్రతి ఒక్కరి సమస్య తీరుస్తాను. నేను ప్రభుత్వం మనది కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి ఖచ్చితంగా మనకు ఏది జరగాలన్నా మనం భారీ మెజార్టీతో గెలిస్తే ఖచ్చితంగా జరుగుతాయి పనులన్నీ. అలాగే రోడ్లకు సంబంధించిన ప్రాబ్లమ్స్ కానీ, ప్రతి ఒక్కరూ ఇప్పుడు రేషన్ కార్డులు కూడా చాలా మందికి రాలేవన్నారు, అవి కానీ ప్రతిదీ కూడా నేను దగ్గరుండి వాళ్ళకు వచ్చే విధంగా సహకరిస్తాను. అంటే గతంలో కూడా గత మున్సిపల్ ఎన్నికల్లో కూడా మీరు కౌన్సిలర్ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చెందారు. ఈసారి అయితే కాంగ్రెస్ పార్టీ, అంటే అధికారంలో ఉన్నటువంటి పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థిగా పోటీ చేస్తారు. అంటే గత కొన్ని రోజులుగా కూడా ఇప్పటి వరకు ప్రచారం చేశారు. అంటే గెలుస్తానన్న నమ్మకం మీకు వచ్చిందా? వచ్చింది, ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకంటే ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు నన్ను వాళ్ళు ఆదరించే విధానంలోనే నేను సక్సెస్ అయినట్టు అనిపిస్తుంది. అదే ఆదరణ ఖచ్చితంగా లాస్ట్ వరకు ఉండాలి. ఎలాగంటే ఇప్పుడు జరిగే ఎలక్షన్లో లాస్ట్ మినిట్లో కొన్ని అవకతవకలు జరుగుతాయి. ప్రతి ఒక్కరు ఎలా అంటే, మనిషిని చూడండి, మనము ఖచ్చితంగా మనతో ఉండి ఇంట్లో సభ్యులుగా ఉండి మనకు సేవ చేసే మనిషిని చూడండి. సిరిగిరి శ్రీకాంత్ గారు 2020లో పోటీ చేశారు. అప్పుడు తను అది ఓడిపోయినా కూడా ప్రజల మనిషిగా ఉంటూ ఒక 4 సంవత్సరాల నుండి ప్రతి ఒక్కరి దగ్గరగా ఉండి వారి సమస్యలు తీరుస్తున్నారు. ఎంతోమందికి రేషన్ కార్డులు పెట్టించారు. అలాగే ఎల్ఓసీలు రావడం కానీ, వాటర్ ప్రాబ్లం ఉంటే అక్కడ వాటర్ ప్రాబ్లం కానీ, రోడ్ ప్రాబ్లాలు కానీ ప్రతిదీ చూశారు. తను దగ్గరుండి వాళ్ళందరూ కూడా అంటున్నారు, అన్నయ్య ఏ ప్రభుత్వం ఎలాంటి సంబంధం లేకున్నా మా మనిషిగా ఉంటూ ప్రతి సమస్య తీరుస్తున్నారని చాలామంది చెప్పారు. అదే నమ్మకంతో ఈసారి మీ మీద నమ్మకం ఉంది, ఖచ్చితంగా మిమ్మల్ని గెలిపిస్తామని హామీ కూడా ఇస్తున్నారు. ఆ హామీలు ఖచ్చితంగా మీరు నిలబెట్టుకోండి. నేను కూడా గెలిచిన తర్వాత 10వ వార్డు అభివృద్ధి ఖచ్చితంగా చేసి తీరుస్తాను. ఒక్క అవకాశం ఇవ్వండి, ఖచ్చితంగా మీ అందరికీ నేను మంచి అభివృద్ధి చేస్తానని అనుకుంటున్నాను. అంటే కొంతమంది కౌన్సిలర్గా గెలిచిన తర్వాత ఎక్కడెక్కడో మహానగరాల్లో స్థిరపడతారు, వార్డు ప్రజలకు దూరంగా ఉంటారు. మరి సిరిగిరి సంగీత శ్రీకాంత్ మరి ఎక్కడ స్థిరపడదాం అనుకుంటారు గెలిచిన తర్వాత? మాకు 10వ వార్డులో కూడా ఇల్లుంది, కాకపోతే అది మేము రెంట్ పర్పస్లో ఇచ్చాము. నేను గెలిచిన తర్వాత ఆ కుటుంబ సభ్యుల మధ్యలోనే ఉంటూ, ఆ 10వ వార్డులోనే ఉంటూ ప్రతి ఒక్కరికి ఇంటి ఆడపడుచుగా వాళ్ళ వెన్నంటే ఉంటూ వారికి వచ్చిన ప్రతి సమస్యలో నా సమస్యగా అనుకొని ఖచ్చితంగా తీరుస్తాను. నేను ఎక్కడికి వెళ్ళను, ఆ మనుషుల మధ్యలోనే ఉంటాను ఖచ్చితంగా. ఏం చెప్తారు 11న జరిగే మున్సిపల్ ఎన్నికల సందర్భంగా మీ వార్డు ప్రజలకు కౌన్సిలర్ అభ్యర్థిగా మీరు ఏం చెప్తారు?
నేను చెప్పేది ఒకటే, మనకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు కూడా చూస్తున్నారు రాజన్న ఆలయ అభివృద్ధి కానీ రోడ్ల విస్తరణ. ఒకప్పుడు ఎంతోమంది భక్తులు వచ్చినా రోడ్లు చాలా చిన్నవిగా ఉండి ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు రోడ్ల విస్తరణ జరుగుతుంది, రాజన్న ఆలయ అభివృద్ధి జరుగుతుంది, అలాగే ఉచిత బస్ సౌకర్యం. మనం ఎక్కడికి వెళ్ళాలన్నా మనకి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉచిత బస్సు ఇచ్చింది, అలాగే ఎన్నో పథకాలను కూడా మనం ముందుంచింది. మనం ఇంకా వేములవాడ పట్టణ అభివృద్ధి చెందాలంటే ప్రతి ఒక్కరి చేతిలో ఉంది. ఎందుకంటే మన అభివృద్ధి మన చేతుల్లో ఉంది. ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ పార్టీని అధిక మెజారిటీతో గెలిపించారనుకోండి, మనం అప్పుడు అడిగే హక్కు మనకు ఉంటుంది. మన ఎమ్మెల్యే గారు ఆది శ్రీనివాస్ గారు కూడా సర్కార్ నుండి రేవంత్ రెడ్డి గారిని కూడా అడగొచ్చు. ఎందుకంటే మనం బాజీ మెజారిటీతో గెలిచామనుకోండి, మనకు ఆ హక్కు ఉంటుంది. కాబట్టి ఈ హక్కును అందరం వినియోగించుకోవాలి. ఈసారి 11వ రోజు జరిగే మున్సిపల్ ఎన్నికల్లో ఖచ్చితంగా బాజీ మెజారిటీతో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుండాలని నేను కోరుకుంటున్నాను. రైట్, ఇది వేములవాడ పట్టణం అభివృద్ధి చెందాలన్నా, ఖచ్చితంగా ఇక్కడ 10వ వార్డు అభివృద్ధి చెందాలన్నా అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తేనే వేములవాడతో పాటు వార్డులు అన్ని అభివృద్ధి చెందుతాయని ఇక్కడ కౌన్సిలర్ అభ్యర్థి సిరిగిరి సంగీత శ్రీకాంత్ అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. ఖచ్చితంగా అధికారంలో ఉన్నటువంటి అభ్యర్థులను గెలిపించాలని, అభివృద్ధికి బాటలు వేయాలని ఆమె చెప్తున్నారు. ఖచ్చితంగా గతంలో కూడా కౌన్సిలర్గా అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చెందామని, ఈసారిగా ఖచ్చితంగా ప్రజలకు సేవ చేసే ఒక అవకాశాన్ని కల్పించాలంటూ వార్డు ప్రజలైతే వేడుకున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ రాజుతో ప్రశాంత్, TV8 వేములవాడ నుంచి.